మలాకి గ్రంథంలో ద లాస్ట్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, ద లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, మలాకి చాప్టర్ నెంబర్ 4 from verse 1 to 3. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. రైట్. అందరూ నియమింపబడిన దినము అనండి. అంటే దినము అంటే ప్రతి దానికి ప్రతి సమస్యకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హల్లెలూయా. దెర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఎక్స్పైరీ డేట్, అందరు ఎక్స్పైరీ డేట్ అనండి. ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు ఏ తీసుకున్న ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుందా? దానికి వస్తుందా రాదా? బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అనుకోండి, ఇన్ని రోజులే వాడాలా, ఇన్ని రోజులకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఏది ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అన్ ఎక్స్పైరీ డేట్. మెడిసిన్ పైన రాసి ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్, ఎనీథింగ్. ప్రతి సమస్య కూడా ఒక ఎక్స్పైరీ డేట్తో వస్తుందండి. హల్లెలూయా. అంటే దానికి ముగింపు అనేది ఉంది. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్, వెదర్ ఇట్స్ బ్యాడ్, వెదర్ ఇట్స్ గుడ్, దట్ ఈస్ అన్ ఎక్స్పైరీ డేట్. హల్లెలూయా. దెర్ ఈస్ అన్ ఎక్స్పైరీ డేట్. అయితే అంతం లేనిది ఒకటే ఉంది, అది దేవుడి రాజ్యం. దేవుడి రాజ్యానికి మితి లేదంటే, దేవుడి రాజ్యానికి అంతము లేదు. దేని ఫుల్ స్టాప్ లేనిది లేదా ఎక్స్పైరీ డేట్ లేనిది ఏదైనా ఉంది అంటే అది దేవుడి రాజ్యం ఒక్కటే. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కానీ ప్రతిదానికి, భూమి మీద ఉన్న ప్రతిదానికి కూడా ఏముంది? ఎక్స్పైరీ డేట్. ఈవెన్ దిస్ ఎర్త్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. ఈవెన్ ద స్కైస్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. హల్లెలూయా. భూమి ఆకాశము గతిస్తుందంట. భూమి గతించిన, ఆకాశము గతించిన. హల్లెలూయా. అంటే వాటికి కూడా మరి ఎక్స్పైరీ డేట్. మరి అయితే మనం చాలాసార్లు అనుకుంటాం, మరి నా సమస్యకి అంతము ఉందా, నా బాధకి అంతము ఉందా, నా జీవితకాలం అంతా ఇది భరించాలేమో, ఇంకా బ్రతికినన్ని రోజులు ఇదే కష్టము, ఇదే నష్టము, ఇలాగే ఈ జీవితమే జీవించాలేమో. హల్లెలూయా. చాలాసార్లు అలా అనుకుంటూ మరి జీవితానికి కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే మనకు తెలియదు. చూడండి, ఇక్కడ నియమింపబడే దినం అనేది ఒకటి ఉందంట. దెర్ ఇస్ ఎ డే దట్ హాస్ బిన్ సెట్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు నియమింపబడే దినము ఉంది అనండి. అవును, నీ సమస్యకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ ఉన్న సమస్య పర్మనెంట్ కాదు. హల్లెలూయా. ద ప్రాబ్లం దట్ యు ఆర్ గోయింగ్ ఇస్ నాట్ పర్మనెంట్. ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇస్ నాట్ పర్మనెంట్. హల్లెలూయా. అప్పు కాడాము, ఆ సమస్య, ఆ భర్త సమస్య, భార్య సమస్య, జీవితకాలం ఉండదు ఏది కూడా. కొన్నిసార్లు అది జీవితకాలం ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడిని అడగాలి, ప్రభా ఇదిగో ఆ ఎక్స్పైరీ డేట్, అంటే అక్కడ ఆ సమస్య అంతం అయ్యేంత వరకు నాకు కొంచెము ఓర్పు, సహనం ఇవ్వండి. హల్లెలూయా. అంతకని ఇంకేమైనా చేయగలమా? ప్రతిదానికి అంతం ఉన్నప్పుడు దాని గుండా వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు మరి దాన్ని ఓర్చుకునేటువంటి కెపాసిటీ మనకి రావాలి. అది ఎలాగ వస్తుందంటే వాక్యము ద్వారా వస్తుంది. హలో గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ పేషెన్స్. నిరీక్షణనిస్తుంది. అవును, అది జీవితకాలం ఉండదు. నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇదిగో నిన్ను బయటకు తీసుకొస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను బలపరుస్తాను, స్వస్థపరుస్తాను, నిన్ను విడిపిస్తాను, తిరిగి మళ్ళీ నీ జీవితాన్ని కడతాను. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ హోప్. నిరీక్షణ ఉంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు నిరీక్షణ ఉంది అనండి. అవును, మనకి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆ దినం వరకు మరి విశ్వాసాన్ని పట్టుకోవాలా, జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి వాక్యాన్ని వినాలి. వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. పొద్దున్న సెర్మన్లో చెప్పాను, వినడం వలన విశ్వాసం వస్తుందంట. హల్లెలూయా. విన్న వాక్యము వినడమే కాదు, ఎప్పుడైతే వాక్యం విన్నదాన్ని ధ్యానిస్తూ ఉంటామో విశ్వాసం ఏమైపోతుంది? ఎదుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం ఎదగడానికి ఎలా విశ్వాసం ఎదగాలి అంటే మెడిటేషన్. వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానించాలి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని అలాగే ఉంచు. కరెక్టే, వాక్యం వినడం విశ్వాసం వస్తుంది, కానీ వచ్చిన విశ్వాసం ద్వారా నువ్వు అద్భుతాన్ని పొందుకోలేవు. విశ్వాసం ఏమవ్వాలా? రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఎలాగ పెరుగుతుంది మరి విశ్వాసము? విన్న వాక్యమును ధ్యానిస్తూ ఉండడం వలన నీ లోపల ఉన్న విశ్వాసము ప్రతి దినము నూతన పరచబడుతూ ఎదుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విశ్వాసం ఎదుగుతూ ఉంటుందో అప్పుడు అద్భుతం ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ మిరకిల్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. హీలింగ్స్ విల్ కమ్. స్వస్థత వస్తుంది,
ఉద్యోగం బలం వస్తుంది, వ్యాధి నుంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుందంట. ఫెయిత్ విల్ గివ్ యు బోల్డ్నెస్. కానీ విశ్వాసమే మనకు ఉండాల్సిందే లేదు. మనకి ఏదైతే కావాలో అదే ఉండదు మన క్రైస్తవులకి. విశ్వాసం, వీ నీడ్ హ్యావ్ టు ఫెయిత్. వినేది జాగ్రత్తగా ఉన్నప్పుడు, విన్నదాన్ని జాగ్రత్తగా మెడిటేట్ చేసుకున్నప్పుడు విశ్వాసము రావడమే కాదు, ఉన్న విశ్వాసం ఏమైపోతుంది, ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు చూడండి ఏమంటాడు చూడండి. ఏలయనగా నియమింపబడినటువంటి దినము వచ్చుచున్నది. హల్లెలూయా. అంటే నీ సమస్యకి పరిష్కారం ఏమైపోతుంది? రోజు రోజుకి సమస్యలు ఉన్నావా, సమస్య గుండా వెళుతున్నావా అనుకుంటున్నావు. కానీ నువ్వు నీ సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మార్గం అంటే ఏదైతే సమాధానం ఉందో దానికి దగ్గర అవుతున్నావు రోజు రోజు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ నియర్ యువర్ సాల్వేషన్, యువర్ సొల్యూషన్. హల్లెలూయా. అది చూడం మనం, అరే సమస్య రోజు ఇదేనా ఒక రోజు గడిచిందంటే ఇంకో సమస్య బయటికి రావడానికి మార్గానికి దగ్గర అవుతున్నావు. హల్లెలూయా. నియమింపబడిన దినం ఒకటి ఉందంట. హల్లెలూయా. అది ఎలాగ ఉంది చదవండి అమ్మ. కొలిమి కాలునట్లు అది కాలును. ఎలాగుంది? అది మామూలుగా ఉండదు, మొత్తం కాలిపోవాల్సిందే. ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బాధ, ఆ బలిత, దరిద్రం లేవి ఏది ఉన్నా సరే ఎలా కాలుతుందంట? వేరు చిగురు లేకుండా కాలిపోతుందంట. హల్లెలూయా. అంటే దానికి అది ఉంది, అంతకుముందు నాకు ఆ వ్యాధి ఉండే అనేటువంటి జ్ఞాపకం కూడా నీకు ఉండదు. నేను అన్ని పరిస్థితి గుండా వచ్చాను అనేది కూడా నీ జ్ఞాపకంలో లేకుండా, వేరు చిగురు లేకుండా దేవుడు కాల్చివేస్తాడంట. హల్లెలూయా. చూడండి, అంటే ఎంత గొప్పగా దేవుడు సొల్యూషన్ పెట్టాడు. పరిష్కారము సమస్య కంటే ముందే పెట్టేస్తున్నాడు దేవుడు. సమస్య తెలుసు కానీ పరిష్కారం ఉందని మనం చాలామంది గ్రహించలేకపోతాం. కానీ ప్రతి సమస్యకి దేవుడు సమస్య పెట్టడానికి ముందే ఏం పెట్టాడు? పరిష్కారం ముందిచ్చి సమస్యను దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఈ సమస్య నేను పాడు చేయడానికి కాదు, పరిష్కారం దగ్గరికి నడిపించడానికి. రెండవది, దేవుని యందు ఇంకా నమ్మకంగా జీవించడానికి, ఇంకా విశ్వాసం కలిగి జీవించడానికి, ఇంకా దేవుని హత్తుకోవడానికి, ఇంకా దేవుని లోతుగా తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి సమస్య కూడా ఏంటి? ఒక స్టెప్ లాంటిది. హల్లెలూయా. ఒక మెట్టు లాంటిది. ఎవ్రీ ప్రాబ్లం విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ సమస్యలతో ఉన్నారు? అందరు సమస్యలతో ఉన్నారు. ఎందుకు దేవుడి సన్నిధికి వచ్చావు? నా సమస్యని బయటికి తీసుకొస్తాడేమో, నన్ను స్వస్థపరుస్తాడేమో, నన్ను బాగు చేస్తాడేమో, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, నా భర్తని మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడేమో, నాకు ఉద్యోగం వస్తుందేమో, నాకు పిల్లలు అవుతారేమో, వివాహం జరుగుతుంది. అంటే ఏదో ఒక సమస్య అది నిన్ను ఎక్కడికి తీసుకొచ్చింది? దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమస్య చెడ్డదా? సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. హల్లెలూయా. ఇట్స్ గుడ్. కానీ ప్రతి సమస్య సాతాను అనకూడదు. ఈరోజు కొన్ని విషయాలు చెప్పిస్తున్నాను మీకు. హల్లెలూయా. ప్రతి సమస్య కూడా సాతాను దగ్గర నుంచి రాదు. సమస్యలు పెట్టే సాతానే కరెక్టే, కానీ ప్రతి సమస్యను కూడా దేవుడు ఎలాగ వాడతాడు? నీ మేలుకై వాడతాడు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడకూడదు, బలహీనత వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు. అది నీ మేలుకు మార్చడానికి దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ దేర్. అది దేనికోసం మారుస్తాడు దేవుడు? ఆశీర్వాదం కోసం, మార్గం కోసం. నువ్వు ఇంకా దేవుని లోతుగా తెలుసుకోవడానికి, ఇంకా దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి, ఇంకా దేవుని యొక్క నుంచి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, పొందుకోవడానికి. హల్లెలూయా. సమస్య అనేక విధాలుగా నీకు ఉపయోగపడుతుంది. నాశనానికి అనుకోకూడదు, బాధకి అనుకోదు. ఏమైపోతుంది నా జీవితం? ఎందుకు అయిపోతుంది? జీవితంలో దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు సమస్య దేవుడి కంటే గొప్పదా? కాదు. జీవాన్ని ఇస్తాను నేను అని చెప్పిన దేవుడు జీవాన్ని ఇస్తానని చెప్తే, జీవాన్ని ఇచ్చే దేవుని నమ్మకంటే చనిపోతానే మన సమస్యను ఎక్కువ నమ్ముతాం మనం. హల్లెలూయా. అంటే దేవుణ్ణి తక్కువ చేసి సమస్యను ఎక్కువ హెచ్చిస్తున్నాం మనం. సమస్యను ఏం చేస్తున్నాము? దేవుడి కంటే గొప్పదిగా చేసేస్తున్నాం. దేవుణ్ణి మట్టుకి జీవాన్ని ఇస్తాను, కాపాడుతాను, భద్రపరుస్తాను, నిన్ను రక్షించాను అనే దేవుణ్ణి మట్టుకి తక్కువ చేసేస్తున్నాం. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు ఏది హెచ్చిస్తావో దాన్ని ఆకర్షిస్తావు. దేన్ని హెచ్చిస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. వాట్ యు మ్యాగ్నిఫై యు విల్ పొసెస్ ఇట్. హల్లెలూయా. అందుకే దేన్ని హెచ్చించాలా? ఎప్పుడు? దేవుడి. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఉన్నావు కాబట్టి ఏ సమస్య నా జీవితంలో పనిచేయదు. సమస్య కంటే నువ్వు గొప్పవాడు. లోకంలో ఉన్న అందరికంటే నా లోపల ఉన్న నువ్వు గొప్పవాడు ప్రభువా. హల్లెలూయా. నా నిరుద్యోగం కంటే నువ్వు గొప్పవాడు. నన్ను ఎలాగో పోషిస్తావు. అబ్రహాంని ఎడారిలో పోషించాడు దేవుడు.
ఇస్సాకుని బానిసత్వంలో పోషించాడు దేవుడు. హల్లెలూయా. యాకోబుని ఎక్కడ పోషించాడు? 20 సంవత్సరాలు దాసునిగా ఉన్నాడు, అయినా సరే పోషించాడా? బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? గొప్ప ఐశ్వర్యవంతునిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. మరి అలాగా ఎడారిలో బానిసత్వంలో పోషించిన దేవుడు ఆయన ఆరాధిస్తూ ఆయన స్వేచ్ఛగా ఉండి నిన్ను పోషించలేడా? నిన్ను నడిపించలేడా? నీకు ఉద్యోగం ఇవ్వలేడా? నీకు చక్కటి జీవితాన్ని ఇవ్వలేడా? హల్లెలూయా. వాట్ యు మ్యాగ్నిఫైయింగ్ టుడే? మనం దేన్ని హెచ్చిస్తున్నాం? హల్లెలూయా. యు నీడ్ టు మ్యాగ్నిఫై ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్, ఓకే. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని. హల్లెలూయా. అందరు చెప్పండి, అన్ని సమస్యలను అనండి. అది బీపీ సమస్య, షుగర్ సమస్య, ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్యను కూడా ఏం చేస్తుందంట? ఆ దినము కాల్చివేస్తుంది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డే దట్ ఇస్ కమింగ్, డోంట్ వరీ. పక్కలో చెప్పండి, కంగారు పడకు అనండి. ఇట్స్ కమింగ్. హల్లెలూయా. ద సొల్యూషన్ ఇస్ నియర్. పరిష్కారము దగ్గరలో ఉంది. దేవుడు ఖచ్చితంగా పరిష్కారం పెట్టాడు. ఆ పరిష్కారము వస్తుందంట. దానికి ఒక సమయం ఉంది. ఆ పరిష్కారం వచ్చినప్పుడు ఏ సమస్య అయినా సరే, ప్రతి సమస్య వేరు చిగురు లేకుండా. హల్లెలూయా. ప్రతిదానికి వేరు చిగురు ఉంటుంది, అవును కదా? వేరు ఉంటుంది, చిగురు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరికైనా షుగర్ వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్తారు డాక్టరు? పెట్టండి లిస్ట్. మీ నాన్నకుందా? ఉంది. మీ తాతకుందా? ఉంది. వాళ్ళ తాతకుందా? ఉంది. అయితే నీకు కూడా వస్తుంది. నీకు వచ్చిన తర్వాత మళ్ళీ నీ పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. అంటే నీ తాతకి మీ ముత్తాతకి ఉన్నది వేరైతే నీ పిల్లలకు వచ్చేది ఏంటి? చిగురు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటున్నాడు? వేరు చిగురు లేకుండా కాల్చివేస్తున్నాడు. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ ద బెనిఫిట్ వెన్ యు కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వేరు చిగురు లేకుండా కాల్చివేస్తాడంట. దేనికైతే దానికి వేరు ఉండదు, చిగురు ఉండదు. అంటే భవిష్యత్తులో కూడా ఈ వ్యాధి వస్తుందేమో అనే కంగారు కూడా ఉండదు నీకు. ఆ భయం కూడా ఉండక్కర్లేదంట. అయ్యో మా నాన్నకుంది, వాళ్ళ తాతకుంది, నాకు కూడా వచ్చేస్తుందేమో. నో, యువర్ డిఫరెంట్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను వేరు అనండి. నా వంశం వేరు, నేను వేరు. హల్లెలూయా. నా వంశంలో అందరికీ ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు యేసుక్రీస్తు వంశం. హల్లెలూయా. నా వంశము మారింది, నా బ్లడ్ మారింది, నా తరము మారింది. హల్లెలూయా. ఆ తరానికి నాకు సంబంధము లేదు, ఆ జనరేషన్స్కి నాకు సంబంధము లేదు. కాబట్టి ఆ బ్లడ్ లైన్లో వచ్చేటువంటి ఏ వ్యాధి కూడా నా శరీరంలో పని చేయదు. హల్లెలూయా. బికాస్ మై జనరేషన్ ఇస్ డిఫరెంట్, మై ఆర్డర్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. మై బ్లడ్ లైన్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఫ్యూచర్లో, ఇప్పుడు ఈరోజు కాదు, ఉండొచ్చు మీ నాన్నకి వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉండొచ్చు. అది నీకు వస్తుంది అనేటువంటి భయం అక్కర్లేదు. యువర్ డిఎన్ఏ హస్ బీన్ చేంజ్డ్. ఆత్మ మూలంగా పుట్టినవాడు ఎవరు? ఆత్మ. శరీరం మూలంగా పుట్టినవాడు. ఇప్పుడు శరీరమా ఆత్మనా నువ్వు? అందరూ చెప్పండి, నేను ఆత్మను అనండి. ఎస్, యు ఆర్ స్పిరిట్ మ్యాన్. అందుకే నేను స్పిరిచువల్, ఆత్మీయ జీవితం అంటాం మనం. ఏ జీవితం అనేది? ఆత్మీయ జీవితం. హల్లెలూయా. We are a spiritual being. We are new born, a new generation, new creation. హల్లెలూయా. దేవుని యందు మనము నూతన సృష్టి అంట. పాతవి గతించినది, సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. కాబట్టి పాత రోగానికి, పాత బనితకు, పాత దరిద్రానికి, లేమికి నీకు సంబంధము లేదు. హల్లెలూయా. డోంట్ బీ ఇన్ ఫియర్. ఏమైపోతుందో కంగారు పడిపోతారు. వచ్చిందా భయం అంట, రోజు భయం అంట. అక్కడ ఒక స్త్రీ నిన్న కామ ఫోన్ చేసింది, ఏం బ్రదర్ ఏదొచ్చినా కూడా భయం వేస్తుంది, ఏదైపోతుందో ఏమైపోతుందో, కంగారు పడిపోతుంది. రాలే 3-4 సార్లు ఫోన్ చేస్తుంది అనమాట. చిన్న నొప్పి వచ్చినా కూడా భయం వేస్తుంది బ్రదర్, అది దేనికి దారి తీస్తుందో అని. కడుపులో నొప్పి వచ్చిన భయమే, చెస్ట్లో పెయిన్ వచ్చిన భయమే. ఏదికి వస్తుంది అది వచ్చిందంటే భయపడిపోయి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. అలలో ఈ భయం నీకు అక్కర్లేదు. ఎందుకు? ఆమె అంటుంది, మరి మా తాతకి ఇలాగైపోయి చనిపోయాడు. వాళ్ళకు వచ్చింది, నీకు వస్తుందా? ఇప్పుడు దేవుడు ఇక్కడ వేరు చిగురు లేకుండా కాల్చివేస్తాను ఏంటంటే, ఆ
వేరు నీ జీవితంలో పని చెయ్యదు. హల్లెలూయా. చిగురు కూడా పని చేయదు. ఎందుకంటే నీవు ఇప్పుడు ఎవరు? నూతన సృష్టి. హల్లెలూయా. యు ఆర్ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు పాతదానికి సంబంధం లేదు అనండి. నాకు నా వేరుకు సంబంధం లేదు అనండి. ఎక్కడి నుంచి వస్తుంది నీ వేరు? జనరేషన్స్. హల్లెలూయా. ఉండొచ్చు వాళ్ళకి కష్టాలు, ఇబ్బందులు, అధ్యంతరంగా మరి మధ్యలో వాళ్ళ జీవిత యాత్రను ఆపేయవచ్చు, కానీ దానికి నీకు సంబంధం ఉందా? లేదు. హల్లెలూయా. యు ఆర్ డిఫరెంట్. యువర్ గాడ్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావో మొత్తం దేవుడు కట్ చేసేస్తాడు. నీ జనరేషన్స్ కట్ చేసేస్తాడు. హల్లెలూయా. నీ వేరుని కట్ చేసేస్తాడు. నేను ఎక్కడ తీసుకెళ్ళి అంటు కడతాడు? మళ్ళీ క్రొత్త ఒలివ చెట్టుకి. హల్లెలూయా. ఒలివ చెట్టుకి అంటు కట్టేస్తాడు. దాని సారము పరలోకం నుంచి వస్తుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ వేరు అంటాడు. భరించేది వేరు. నీవేమైనావు ఇప్పుడు ఆ చెట్టుకి? ఇప్పుడు నీవు చిగురవుతావు. హల్లెలూయా. యు ఆర్ ఎ బ్రాంచ్. కాబట్టి నీకు ఇప్పుడు సారం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తులో నుంచి. కాబట్టి కంగారు పడకు. ఏ వ్యాధి నేను ఏం చేయలేదు, ఏ రోగం నేను ఏం చేయలేదు, వైరస్, కరోనా, ఏది వచ్చినా కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. ఇంకా ఎన్ని వ్యాధులు వచ్చినా, ఇంకా ఎలాంటివి వచ్చినా కూడా నీ చిగురు వేరు రెండు దేవుడు తీసివేస్తాడు. కాబట్టి అది నేను ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. నీకు వేరైనా చిగురైనా ఇప్పుడు ఎవరు? జీసస్. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసే నా వేరు అనండి. యేసుక్రీస్తు ప్రభువారే నాకు వేరు అనండి. ఎస్. హల్లెలూయా. ఈస్ యువర్ రూట్ నౌ. ఆ వేర్ల నుంచి నీకు ఏదైనా చెడు వస్తుందా? రాదు. సారవంతమైనటువంటి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వేరు అది. హల్లెలూయా. జీసస్ ఈజ్ ఇన్ హెవెన్ నౌ. ఆల్రైట్. ఓకే. వారిలో ఒకనికైనాను వేరైన చిగురైన లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయితే చదవండి, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ వేర్ల నుంచి కట్ చేసి ఎక్కడ నాటుతున్నాడు నిన్ను? దేవుని లోపల. హల్లెలూయా. క్రీస్తు లోపల. పాడైపోయినటువంటి ఆ వేరుని కట్ చేసేసి నీతి సూర్యుడిని క్రీస్తుకి ఇప్పుడు నిన్ను అంటుకట్టేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈయన ఎవరంట? నీతి సూర్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు నీ వేరు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ చిగురు కూడా ఎలాగుంటుంది? చక్కగా ఉంటుంది. నీ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది? హ్యాపీగా. హల్లెలూయా. నో సిక్నెస్, నో ల్యాక్. వ్యాధి, లేమి అనేది ఉండదు. హల్లెలూయా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించిన. అందరు చెప్పండి, నీతి సూర్యుడు ఆల్రెడీ ఉదయించేశాడు అనండి. అయినా సరే భయంలో ఉంటాం. అయినా సరే భయమే. ఉదయించానని ఇది మలాకీలో చెప్పాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు రాలే, కానీ ఇప్పుడు వచ్చాడా లేదా? ఇది ప్రవచనము వారికి లేదు. ఇంతమంది ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రవక్తలకు లేనటువంటి ధన్యత ఈరోజు నీకుంది. వాళ్ళందరూ వస్తారు, నేను కాపాడబడతాను, రక్షించబడతాను, ఆశీర్వదించబడతాను, పరలోక రాజ్యం వెళుతాను అని వాళ్ళకు నిరీక్షణతో జీవించారు. నీకు దేవుడు నిరీక్షణ కాదు, ఆధారం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. He gave you proof. అయినా సరే వాళ్ళు జీవించినటువంటి జీవితము ఈరోజు మనము జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. వాళ్ళు చేసిన కార్యములు మనము చేయలేకపోతున్నాం. వాళ్ళకంటే ఎక్కువ ఆధిక్యత మనకు ఉన్నప్పటికీ ఇక్కడ మలాకీకి తెలుసా? మలాకీ రాసినటువంటి మలాకీకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, నా జీవితం ఇలాగ మారిపోతుందని తెలుసు, కానీ ఆ జీవితాన్ని అనుభవించాడా? నిరీక్షణతో ఉన్నాడు. కానీ నీ కోసం నీతి సూర్యుడు వచ్చాడు, ఉదయించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మళ్ళీ కంగారు పడకు, ఎదుగో నేను వెళ్తున్నాను, నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను, నీకోసం నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. What we believe. Alright. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఇంత ఆనందించాలంట మనం. ఆనందం ఉండదు, జాయ్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు దుఃఖ మొహాలు ఏడుస్తూ ఉంటాం. మళ్ళీ పైగా నలిగిన హృదయం దేవుడికి ఇష్టం అంటాం. ముఖం వికారం చేసుకొని
హృదయం నల్లగొట్టుకొని ఏదైతే అది దేవుడికి ఆనందం అండి, కరెక్టే కావచ్చు. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మొదటి మూడు వరాలు ఏంటి? లవ్, పీస్ అండ్ జాయ్. హల్లెలూయా. ఇవి 3 ఉండాలి ఇప్పుడు. మొదటి వరం, ద ఫస్ట్ గిఫ్ట్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, లవ్, పీస్ అండ్ జాయ్. హల్లెలూయా. ఇదే కనిపించే మన లోపల. హల్లెలూయా. రివర్స్లో వెళ్తున్నాం సంఘం. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడి. హల్లెలూయా. ఇది ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. ఆ నీతి సూర్యుడు కనుక ఉదయిస్తే మీరు ఇలాగ సంతోషంగా ఉంటారు, ఇలాగ ఉంటారు. హల్లెలూయా. కానీ ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. అయినా సరే ఇంక అదే పాత జీవితం, ఇంక అదే భయము. హల్లెలూయా. భయం అనేది భ్రమపరచు ఆత్మ నుంచి వచ్చేది. ద వెపన్, ఫియర్ ఈజ్ అ వెపన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్, అదొక స్పిరిట్. హల్లెలూయా. భ్రమపరచు ఆత్మ అని ఉంటుంది. భ్రమపరచు ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? భ్రమపరచు ఆత్మ ఏదో జరగబోతుంది, అక్కడ ఏముండదు కానీ ఏదో జరగబోతుందని చూపిస్తుంది. చూడు ఇలాగ అయిపోతుంది, దర్శనాలు చూపిస్తుంది, ఏదో అయిపోతుంది. ఎవరో ఏదో చెప్పారు, ఇదిగో నీ జీవితం ఇలాగ పాడైపోతుంది, నీకు ఇది జరగబోతుంది, అలా జరగబోతుంది. ఇది భ్రమపరచు ఆత్మ. దీని ద్వారా భయంలోకి వెళ్ళిపోతాం మనం. భయము పెట్టడానికి మన జీవితంలో భ్రమను సృష్టిస్తుంది. హల్లెలూయా. మోస్ట్ డిసీవింగ్ స్పిరిట్. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ, అవునా కదా? అందరికీ తెలుసు ఆత్మ, కానీ ఆత్మ పేరు తెలియదు, కానీ ఆ భయం మట్టుకు తెలుసు అందరికీ. పాము కనిపించింది బ్రదర్, నన్ను మింగేయడానికి వచ్చింది. ఎవరు బ్రదర్ ఇలా వచ్చేసి పీక పట్టేశారు బ్రదర్, ఎవరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు బ్రదర్, నొక్కేశారు. ఎంతమందికి ఉన్నాయి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? పర్లేదు చేయొద్దండి. ఎంతమందికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా దేవుళ్ళు కొత్తగా వస్తున్నప్పుడు చాలాసార్లు అలా అనిపించేది. విశ్వాసం నుండి బయట తీసుకుని భయంలో పెట్టడానికి చాలాసార్లు అనిపించింది. ఎవరో వచ్చి పైన కూర్చుండాలి, గొంతు నొక్కుతున్నట్టు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అలా అది భ్రమపరచు ఆత్మ. ఏముండదు అక్కడ, మళ్ళీ లేచేసరికి ఏముండదు, అంత నార్మల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అక్కడి నుంచి భయం వచ్చేస్తుంది, అది ఏదో అయిపోతుంది. కొన్నిసార్లు దర్శనాలు చూపిస్తుంది సాతాను. భ్రమపరచు ఆత్మ చేసే పని అంటే దర్శనము చూపిస్తుంది. దర్శనంలో దేవుడు మాట్లాడినట్టే, దేవుడిలాగానే వెలుగుదూతలాగా వచ్చేసి మాట్లాడతారు. ఎదుగో నీకు ఇది జరగబోతుంది, జాగ్రత్త. హల్లెలూయా. డోంట్ బిలీవ్ సచ్ విజన్స్. ఇట్స్ అ డిసీవింగ్ స్పిరిట్. దేవుడు ఎప్పుడు కూడా ఒకవేళ నీకు ప్రమాదం జరగబోతుందని దేవుడు చెప్తే ప్రమాదం ఆపే శక్తి ఆయనకు లేదా? ఉందా లేదా? మరి ఆపే శక్తి ఆయనకు ఉన్నప్పుడు ఎందుకైనా నీకు చెప్తాడు? ప్రమాదం జరుగుతుంది ఎందుకు చెప్తాడు? చెప్తాడా దేవుడు? నీకు ఇలా జరగబోతుందని నేను భయంలో పెడతాడా? నో. హల్లెలూయా. ఆయన చెప్పేది ఇక్కడ భయపడకు అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడైనా భయపడకుడి నేనే, భయపడకుడి నేనే. హల్లెలూయా. శిష్యులతో మాట్లాడతాడు సముద్రం వచ్చింది. ఆయన సముద్రం నడుచుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోతే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు? భయపడకుడి నేనే అంటాడు. హల్లెలూయా. ఆయన కొండ మీద రూపాంతరం చెందినప్పుడు శిష్యులందరూ భయపడిపోయి ఇక్కడ పడిపోతారు. వాళ్ళు వచ్చి లేపి భయపడొద్దు అంటాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రభువు నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? భయపడవద్దు. డోంట్ బి ఇన్ ఫియర్. ఫియర్ ఈస్ అ స్పిరిట్. ఇట్ విల్ డెస్ట్రాయ్ యువర్ హ్యాపీనెస్, జాయ్. ఇట్ స్టీల్స్ యువర్ జాయ్. హల్లెలూయా. నీ సంతోషాన్ని ఏం చేస్తుంది? అది దొంగిలించేస్తుంది. హల్లెలూయా. నీ సమాధానమును దొంగిలించేస్తుంది. అప్పటి నుంచి నీకు సమాధానం ఉండదు, ఇంకా సంతోషం ఉండదు జీవితంలో. మూడిగా ఉంటావు, డిప్రెషన్లో ఉంటావు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. హల్లెలూయా. దిస్ ఈస్ అ డిసీవింగ్ స్పిరిట్. వెరీ కేర్ఫుల్. యూ నీడ్ టు వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. హల్లెలూయా. ఈ స్పిరిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నెగిటివ్ విజన్ వచ్చిందా ఇమీడియట్గా లేచి ప్రార్థన చేయాలి. నా యేసునామములో ఐ క్యాన్సల్ దిస్ విజన్, ఐ స్ట్రైక్ ఇట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో రక్తంతో ఈ
దర్శనాన్ని కొట్టివేస్తున్నాను ప్రభు. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకోవాలా. అప్పుడే ఇమీడియట్గా నీకు రిలీఫ్ వచ్చేస్తుంది. లేదా భయంలో ఉన్నావా, జీవితాంతం వెంటాడుతుంది అది. ఎక్కడ సమాధానంగా ఉండలేవు. హల్లెలూయా. ఆల్రైట్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి నీతి సూర్యుడు సూర్యుడు ఉదయించును. ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము ఆరోగ్యము కలుగచేయును. కలగచేయనంట. హల్లెలూయా. అతని రెక్కలు ఏమి ఇవ్వాలి నీకు? ఆరోగ్యం. అంటే అతను పొందిన దెబ్బల వల్ల ఏం కలుగుతుంది? స్వస్థత. హల్లెలూయా. ఏమైపోతుందో ఏమో, బాగుపడతానా లేదా, ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు ఆయన. అది ఆల్రెడీ జరిగిపోయింది. హల్లెలూయా. మరి మన జీవితంలో మనం చూస్తాం, మన జనరేషన్స్లో, ఈ యుగంలో మనము చూసాము, చదువుకుంటున్నాం బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, చనిపోయారు, ఆయన ప్రవచించారు, ఆయన చెప్పారు, ఇదిగో నేను పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయారు. హల్లెలూయా. బట్ యెట్ వి ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్. ఈవెన్ ఆయన రక్తాన్ని నమ్మట్లేదు, ఆయన మాటలు నమ్మట్లేదు, ఆయన వాక్యాన్ని నమ్మట్లేదు మనం. హల్లెలూయా. సో దిస్ ఇస్ అ వెరీ హారిబుల్ సిచ్యువేషన్. ఇక్కడ మలాకి లాస్ట్లో చెప్తున్నాడు ఇంకన్నీ కూడా, మీరు కంగారు పడకూడదు, నేను వెళ్ళిపోతున్నది లాస్ట్ బుక్ అయినా సరే మీకు ఎవరు ఉదయిస్తున్నారు? నీతి సూర్యుడు. హల్లెలూయా. ఇట్స్ గివింగ్ ఎ హోప్. అప్పుడే అంతమైపోలేని జీవితము. ఇట్ ఈస్ నాట్ ఫినిషింగ్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ న్యూ చాప్టర్ దట్ ఈస్ గోయింగ్ టు బిగిన్ ఆఫ్టర్ దిస్ ఫినిషింగ్. హల్లెలూయా. ఇక్కడ సమాప్తం అని రాస్తుంది చూడండి, కింద ఉందా? అయిపోయిందా సమాప్తం అంటే? దెర్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ పేజ్. హల్లెలూయా. ఇంకో పేజ్ తిప్పితే ఏముంది? క్రొత్త నిబంధన. సీ దట్. ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్ యెట్. మేబీ ఇట్ సీమ్స్ టు బి ఫినిష్డ్. అవునా కదా? అనిపించింది సమాప్తం రాసింది, అయిపోయిందేమో, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంక ఇంతేనేమో, ఇంక ఇది మారేదేమో, ఈ సమస్య బయటికి రాలేదేమో. ఒక్క పేజీ తిప్పి చూడు, పక్కన ఒక్క పేజీ తిప్పి చూడనని. నీతి సూర్యుడు ఉంటాడు అక్కడ. ఎవరుంటారు? నీతి సూర్యుడు ఉదయించేశాడు. హల్లెలూయా. స్వస్థత ఉదయించేసింది, సామర్థ్యం వచ్చేసింది, బలం, మళ్ళీ క్రొత్త జీవితం వచ్చేసింది. హల్లెలూయా. అంతకుముందు లేనటువంటి శక్తివంతమైన జీవితం వచ్చేసింది. హల్లెలూయా. యువర్ హోప్ డిసప్పాయింట్ అయిందా? అందుకే చెప్తున్నాడు, కంగారు పడద్దు, నియమించిన దినం ఒకటి రాబోచుంది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ న్యూ హోప్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లం. ఆ ప్రతి సమస్య కూడా ఏముంది? ఒక సమయం. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి సమస్య కూడా పాత నిబంధనలు ఏదైతే సాల్వ్ కాని ప్రాబ్లమ్స్, ప్రవచనాలు ఉన్నాయో ఒక్క పేజీ తర్వాత సాల్వ్ అయిపోయినాయి. ఓన్లీ సింగిల్ పేజ్. ఎవ్రీ ప్రాపసీ హస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఎవ్రీ ప్రామిస్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఓన్లీ సింగిల్ పేజ్. పేజ్ తిప్పితే చాలు, అయిపోయింది. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, ఒక పేజీ తిప్పి చూడాను. ఓన్లీ ఒక పేజీ. కంగారు పడద్దు. అలా ఈ వ్యాధి పర్మనెంట్గా ఉండిపోతుందేమో, ఈ రోగం పర్మనెంట్గా ఉండిపోతుందేమో, ఇంకా నా జీవితాంతం ఇలాగే ఉండాలేమో. నో, దెర్ ఇస్ ఎ న్యూ చాప్టర్ దట్ ఈస్ వెయిటింగ్. ఎ న్యూ బిగినింగ్ ఈస్ వెయిటింగ్. హల్లెలూయా. ఇక్కడ అంతమైపోయిందా మన సంఘము? కాదు. ఏముంది అక్కడ? ఇంకొక పేజ్ తిప్పితే ఏముంది? ఇంకో క్రొత్తది ఉంది. హల్లెలూయా. వెరీ పవర్ఫుల్. ఆప్ చేయగలరా ఎవడన్నా మనల్ని? అక్కడ కాకపోతే ఇంకో చూడండి. దేవుడు, భూమి మొత్తం నాదే, భూమి దాని సర్వపర్వత ఎవరిది? నాది. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఇదంతా నాదే, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. సంఘం మట్టుకి ముగించబడదు ఎక్కడ. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా కూడా పర్మనెంట్గా ఉండదు, దానికి ఒక ముగింపు ఉంది. హల్లెలూయా. అలాగే నాకు ఈ జీవితం వస్తుంది అని ఆశ పెట్టుకునే జీవితం రాలేదు అని కంగారు పడకు, ఒక ఆరంభము ఉంది. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. అందరు చెప్పండి, నాకు ఒక నూతన ఆరంభం ఉంది అనండి, నూతన జీవం ఉంది అనండి. హల్లెలూయా. సమాప్తం అయిపోలే అక్కడికే. కానీ ఆ కొత్త జీవితం ఎలాగుంది? దేవుడే మనతో సహవాసము చేసేటువంటి జీవితం అంట. హల్లెలూయా. వి హావ్ బీన్ కనెక్టెడ్ డైరెక్ట్ టు ద హెవెన్. దేవుడి రాజ్యానికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వస్థత, ఎప్పుడు కావాలంటే అప్పుడు సామర్థ్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అభిషేకం. ప్రార్థించి పొందుకోవడం, నామములో నువ్వు ఏది అడుగుతావో అది పొందుకుంటావు. అలాంటి శక్తివంతమైన జీవితము ఓన్లీ వన్ సింగిల్ పేజ్ తిప్పితే చాలు. హల్లెలూయా. ఎంతమంది తిప్పడానికి రెడీగా ఉన్నారు? ఐ రెడీ టు టర్న్ అప్ యువర్ పేజ్.
నీ పాత జీవిత చరిత్రకి అంతమైపోవును గాక. లెట్ దేర్ బి ఎ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. లెట్ దేర్ బి ఎ న్యూ బిగినింగ్. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం చెప్పడానికి పంపించాడు దేవుడు ఈరోజు. ఓన్లీ దిస్ స్మాల్ స్క్రిప్చర్, ఎ న్యూ బిగినింగ్. హల్లెలూయా. సమాప్తమైందని రాసి ఉంది కింద, కంగారు పడుకున్నాడు దేవుడు. ఇది చూసి అయ్యో అయిపోయిందా బైబిల్ మొత్తం అనుకున్నాను. అలా కంగారు పడద్దు, ఇంకో పేజ్ తిప్పండి దేవుడు. హల్లెలూయా. ఆ పేజ్ తిప్పి ఏముంది? నీతి సూర్యుడు ఉదయించాడు, అతని రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం. మనం ఎలా ఉండాలంట? క్రొవ్విన దూడే గంతులు వేసినట్టు గంతులు వేసి, అంటే దేవుడు ఇక్కడికి రావడం కాదు, క్రొవ్విన దూడ ఎలా గంతులు వేస్తుందో అలా గంతులు వేసుకుంటూ అక్కడ కూడా వచ్చే సామర్థ్యం నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. Let's give a clap offering to God. Hallelujah. You can come, don't worry. God will give you strength. నీ కాళ్ళని దేవుడు ఎలాగ చేస్తాడంట? మామూలు దూడ కాదు, క్రొవ్విన దూడ. ఎంతమందికి తెలుసు క్రొవ్విన దూడ? ఎప్పుడైనా చూసారా? చిన్న ఈ సైజులో ఉంటాయి దూడలు, ఆవులు, ఎద్దులు ఉంటాయి చూసారా? అదొక స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వడు పట్టుకోలేడు దాన్ని. అప్పుడు దానికి ఏం చేస్తారు? ముక్కుకి ముక్తాడు వేస్తాడు కదా, ముక్తాడు వేస్తారు. ఆ ముక్తాడు వేస్తే తప్ప పట్టుకోలేరు అన్నమాట. అలాగా చెలరేగిపోతుంది అది, అంత బలం ఉంటుంది దానికి. ఏం చూడదు ముందు ఏది ఉంది, ఎవరున్నారు, ఉట్టు ఉందా, కొండ ఉందా, పుట్టు ఉందా, రాయి ఉందా, ముళ్ళు ఉందా, ఏది చూడదు. అది గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంత బలం ఉంటుంది ఆ సమయంలో, ఆ ఏజ్లో దానికి. అలాంటి బలము దేవుడు తిరిగి మళ్ళీ సంఘానికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. లెట్ యు రిసీవ్ దట్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. నీ ఎదుట ఏది ఉన్నా కూడా దాన్ని బ్రద్దలు కొట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యము. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఆల్ రైట్. సో దట్ ఈస్ వాట్ స్మాల్ స్క్రిప్చర్ సో గాడ్ గేవ్. సో ఎంతమంది నూతన ఆరంభానికి సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ? సో ఇక్కడ నుంచి అక్కడికి అనమాట షిఫ్ట్. సో యూ కెన్ కమ్, దర్ ఇస్ నో ప్రాబ్లం. హల్లెలూయా. సో బైక్ మీద రావచ్చు, కార్లు ఉంటే కార్లో రావచ్చు, కారు ఉంటే బెటర్. సో అందరికీ కార్లు కొనుక్కోండి. దేవుడు ఈ నెలలో చాలామందికి కార్లు ఇచ్చును గాక. సో నీ కారు ఇచ్చును గాక దేవుడు. హల్లెలూయా. లెట్ గాడ్ గివ్ ఎ గుడ్ కార్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ వైల్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. రైట్, స్టాండ్ అప్. ప్రార్థన చేసుకుందాం. ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చలేక ప్రార్థన చేద్దాం. నేను ఇక్కడే ఆగిపోకూడదు ప్రభా. అవును, ఈ బాధలో ఉండకూడదు. ఇది ఆగిపోయింది, ఇంకెలాగా నా జీవితం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఆగిపోకు, దగ్గరే, అంత దూరం ఏం కాదు. హల్లెలూయా. ఇట్స్ అబౌట్ 30 kilometers. సో యూ కెన్ కమ్. రింగ్ రోడ్ ఎక్కామంటే 10 minutes. రింగ్ రోడ్ ఎక్కుతావు ఓన్లీ 10 minutes. 5లో ఎక్కుతావు, ఇట్లా వెళ్తే 4లో ఎక్కుతావు, 5లో దిగుతావు. ఎగ్జిట్ 4లో ఎంటర్ అయిపోతావు, 5లో ఎగ్జిట్ అయిపోతావు. మధ్యలో ఒకటే ఎగ్జిట్. సో 10 kilometers ఉంటుంది అనుకుంటా అది రింగ్ రోడ్ పైన. సో రింగ్ రోడ్ నుంచి మళ్ళీ 1.5 kilometer. సో 1.5 kilometer మెయిన్ రోడ్ పైన చర్చ్ ఉంటుంది. సో యూ కెన్ కమ్ దేర్. హల్లెలూయా. సో దేవుడు నీకు ఈ బలమును ఇచ్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సో లెట్ us pray for 2 minutes. ఏ గొర్రె కూడా చెదిరిపోకుండా దేవుడు ఏ గొర్రెనైతే సంఘానికి అప్పగించాడో ఆ ప్రతి గొర్రె కూడా, ఆ ప్రతి విశ్వాసి కూడా మళ్ళీ తిరిగి సంఘంతో అంటుకట్టబడలాగిన ప్రభా ఈ సామర్థ్యం నాకు అనుగ్రహించండి ప్రభా. నేను చెదిరిపోకూడదు తండ్రి. ఇదిగో ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎంత దూరం అయినప్పుడు కూడా తండ్రి ఇదిగో నేను అయ్యా నీ స్వరం వినడానికి తండ్రి ఇదిగో ప్రభా, నీతో అంటుకట్టుకోవడానికి తండ్రి ఇదిగో ఈ కృపావాక్యమునకు నేను అంటుకట్టబడలాగిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ కృపావాక్యముతో నేను ఎల్లప్పుడూ అంటుకట్టుకలు ఉండలాగిన తండ్రి ఇదిగో నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒకవేళ నాకు బలహీనత ఉంటే ఇదిగో నన్ను క్రొవ్విన దూడ వలె గంతులు వేసే దూడమనుకున్న బలములాగా నా బలముని మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించినని సెలవిచ్చావా. ఇదిగో నా గొర్రెల నా స్వరం వినడానికి తండ్రి నన్ను వెంబడించడానికి ఇదిగో వారికి అయ్యా ఇదిగో నీ సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, గివ్ దెమ్ ద పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ సో దట్ దే కెన్ కమ్, సో దే కెన్ కనెక్ట్ విత్ దిస్ మినిస్ట్రీ లార్డ్. ఇదిగో దీంతో కనెక్ట్ అయ్యి ఉండడానికి తండ్రి నీకు వందనాలు. నీ కృప వారి మీద విడుదల చేయమని ప్రార్థిస్తాను. వారిని స్వస్థపరచండి ప్రభా, వారిని భద్రపరచండి తండ్రి. వారిని ఎల్లప్పుడూ కూడా నీ ఆత్మతో కనెక్ట్ చేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏ వ్యాధి కూడా వారి జీవితంలో పని చేయకుండా నజన యేసు నామములో ఇప్పుడే వారి ప్రతి వ్యాధి వేరు చిగురు లేకుండా కాల్చివేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును, ప్రతి ముగింపుకి ఒక నూతన ఆరంభం ఉందయ్యా. ఇక్కడ ఇది ముగింపు కాలేదు. దేర్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ లార్డ్.
We are not finished here, Lord. We are not finished, but we have a new beginning in the name of Jesus. మాకు నూతన ఆరంభం ఉందయ్యా. ఆ నూతన ఆరంభంలోకి తండ్రి ప్రభా మళ్ళీ మా జీవితాలు కొనసాగించలాగిన నీ కృప, నీ సామర్థ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. నీ కృపతో నింపండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మేము ఆగిపోలేము తండ్రి. అవును, ఈ భూమి నీది తండ్రి. ఈ భూమిలో ఎక్కడైనా నువ్వు అయ్యా అదిగో తండ్రి నీ మందిరాన్ని స్థాపించగలుగు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇదిగో అక్కడికి కూడా మేము రావడానికి మా కాళ్ళని బలపరచండి తండ్రి. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, వారికి నీ కృపావాక్యం అనుగ్రహించున్నాను తండ్రి. ఆ కృపావాక్యంలో వారిని భద్రపరచండి, ముద్రించండి. ఆ కృపావాక్యానికి అద్భుతములతో, ఆశ్చర్యకార్యములతో తండ్రి ఇదిగో ప్రభా కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చేలాగిన వారిని దీవించి ఆశీర్వదించి నీ సామర్థ్యంతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, స్వస్థత కావలసిన వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే ఇదిగో వ్యాధితో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారి శరీరానికి స్వస్థతను విడుదల చేస్తున్నానయ్యా. బలహీనతకు బదులుగా బలమును విడుదల చేస్తున్నాను. ఎవరైతే ఇంకా ప్రభా వివాహాల కోసం చూస్తున్నారో ఇదిగో చక్కటి వరువు, చక్కటి వధువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో నజరేయుడైన యేసు నామములో వారికి ఉద్యోగము వచ్చును కాకని ప్రార్థిస్తున్నాను. చక్కగా ప్రభా తన స్కూల్స్లో, కాలేజీలో మంచి సీట్ వారికి అనుగ్రహించండి తండ్రి. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న అనేక బిడ్డలను తండ్రి ఇది ప్రభా ఆశీర్వదించండి తండ్రి. వారి ఎగ్జామ్లో ప్రతి దాంట్లో కూడా అత్యధికమైన విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభా. వారి చదువుల్లో ఉన్నతమైన స్థానంలో పెట్టండి అయ్యా. వారి జీవితంలో వారు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళండి ప్రభా. నీ కృప ప్రతిదినము కూడా నూతన పరచబడలాగా ప్రార్థిస్తున్నానయ్యా. నూతన కృపతో, నూతన వాత్సల్యముతో వారిని నింపి నడిపించి ప్రతిరోజు కూడా నీతో కనెక్ట్ అయి ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సో వచ్చే వారము అక్కడ కలుసుకుందాం.